ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. చూడండి, ఈ ఇంట్లో పశ్చిమ వీధి గల స్థలం ఇది. అంటే ఇక్కడ పాత్రలు ఉండే పూర్వం పాత్రలు ఉండేది మీకు తెలుసు కదా. పాత్రలు ఉన్నాయి. ఈ ఇల్లు కూడా ఆయనదే. ఇది ఇట్లా నైరుతి వీధి పొడిస్తే ఇట్లా పశ్చిమ ఇట్లా సాగిపోయింది. ఇట్లా వాయువంలో రూమ్ పెరిగింది. ఇదో రూము, ఇది డైనింగ్, ఇది కిచెను, ఇది అరుగు మధ్యలో 7 అంకణాల మిద్దె. ఇది సెంటర్ వాకిల్, ఇది మెయిన్ ద్వారం, ఇది మెయిన్ డోర్. అయితే ఇక్కడ ఇవి అరుగులు ఉండేటివి, పెద్ద అరుగులు. ఇలాంటి 1, 2 స్తంభాలు ఉండేటివి. ఇట్లా 1, 2 ఇట్లా స్తంభాలు మొత్తం 5 అంకణాలు 7 అంకణాల మిద్దెన. ఇది 7 అంకణాల మిద్దెలే. ఇక్కడ 1, 2, 3 స్తంభాలు ఉండేవి. ఇక్కడ 3 స్తంభాలు ఉండేది. 45 అంకణం ఉంది. హుసేంకరం హరికథలు చెప్పినా ఏది చెప్పినా ఇక్కడే చెప్పేవాళ్ళు పూర్వం మా ఊర్లో. చాలా పెద్ద అరుగులు, తిరమాలన్నమాట పశ్చిమం. ఇదల్లా ఖాళీ స్థలం, దండిగా పెద్దది బజార్. ఇది ఇట్లో ఒక బజార్ వస్తుంది, ఇట్లో ఒక బజార్ పోతుంది, ఇట్లో బజార్ వస్తుంది. ఈడ ఎద్దులు ఉంటాయి, 6 గంటల ఎద్దులు, 6-7 గంటల ఎద్దులు కడతారు వీళ్ళు. ఈ యజమానికి ఇదల్లో తూర్పున ఖాళీ స్థలం దండిగా ఉంది. ఇది ఉత్తర ఈశాన్య వీధి పోటీ పడింది దీనికి. ఈ స్థలానికి ఉత్తర ఈశాన్య వీధి పోటీ పడింది. ఈ స్థలం కాలింది. అయితే ఈయన ఇక్కడ వాయువులో రూమ్ పెరిగింది. ఉత్తర వాయువులో రూమ్ పెరిగింది. ఇది ఇట్లా వచ్చింది. అయితే ఈయన ఎప్పుడైతే ఇది కొంచెం నైరుతి వీధి పోటు చవి చూసింది, పశ్చిమ వాయు వీధి పోటు చవిస్తుంది, 2 చూసినాయండి. ఇక్కడ బాగా గమనిస్తే ఇట్లా వచ్చినది పశ్చిమ నైరుతి అవుతుంది. ఇట్లా ఒకటి ఈడ పశ్చిమ వాయువు కూడా పెరిగింది. పశ్చిమ నైరుతి వీధి పోటు అయింది, పశ్చిమ వాయువు పెరిగింది కూడా. పెరిగి ఈయన కొంచెం రాజకీయంగా కూడా బాగా ఊర్లో పేరు. దాదాపు 300 ఎకరాలు సంపాదించినాడు ఈయన పేరెంట్ అసలు 300 ఎకరాలు, 310, 20 ఎకరాలు ఉంది నాకు తెలిసి ఈయనకు. అయితే ఈయనకు 2 భార్యలను చేసుకుంటే 2 భార్యలు స్వర్గస్థులైన పిల్లలు కాకుంది. ఇక్కడ వాయువు మూత రూమ్ ఉండి 2 భార్యలు ఆయనకు స్వర్గస్థులైనారు. ఆయన ఏం చేసినాడు, ఈయనమ్మ ఇది వద్దని ఈ ఇండ్లు కట్టినాడు. ఆ ఇంటి పెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ కట్టినాడు ఇల్లు. ఇది ఇట్లా తూర్పాగ్నేయ వీధి పోటీ ఇస్తుంది, దక్షిణాగ్నేయ వీధి పోటీ కూడా ఇస్తుంది. ఇట్లా దక్షిణ వీధి, ఈ దక్షిణాగ్నేయ వీధి పోటీ కూడా ఇచ్చింది. పేరు ప్రతిష్టలు బాగానే ఉండేది. దాదాపు 3-4 సార్లు ప్రెసిడెంట్లు అయినారు, ఎంపీటీసీలు అయినారు. ఊర్లో హవా ఉంది. అయితే ఇది ఆగ్నేయం పెరిగింది, తెల్లాకారం ఉంది ఇల్లు. ఇది ఖాళీ స్థలం, ఇది బరగొడ్ల ఇల్లు. ఇది అంట్లు గడకనికి వచ్చింది ఇల్లు. ఈశాన్యం తగ్గి ఇట్లా ఆగ్నేయం పెరిగింది. అంటే ఉత్తర ఈశాన్య వీధి పోటీ ఉంది దీనికి. తరగని సిరి ఉంది వీళ్ళకు. ఆగ్నేయ వీధి పోటు కూడా ఉంది ఇట్లా. అయితే దక్షిణాగ్నేయ వీధి పోటులో పేరు ప్రతిష్టలు, డబ్బు, అధికారం అన్నీ కలిగించిన తూర్పాగ్నేయ వీధి పోటు సంతతి లేకుండా చేసింది. ఈశాన్య వీధి పోటులో తరగని సిరి ఉందని చెప్పినామే. ఈ ఇండ్లు కట్టిన వెంటనే ఈయన మళ్ళీ 3వ పెళ్లి చేసుకున్నాడు. 3వ పెళ్లి చేసుకున్నాక సంవత్సరానికి ఈయననే స్వర్గస్థుడైనాడు. స్వర్గస్థుడైనాక ఈయన భార్య ఈయన వాళ్ళే ఉండేది, ఇంకెవరు లేరు. ఆమెకు పిల్లలు కాదు. 1 సంవత్సరానికి స్వర్గస్థుడైనాడు. ఇక్కడ 2 భార్యలు స్వర్గస్థులు అయితే ఈ ఇండ్లు కడితేనే ఈయననే స్వర్గస్థుడైనాడు. ఇది అంతా ఆగ్నేయం రూములు. ఇవి పెద్దగా, అంటే 2 అంతస్తులు ఉంటుంది మాల్. ఇది అంత పెద్ద భవనం. ఇదల్లా ఖాళీ స్థలం అన్నమాట. అంటే ఇట్లా ఎల్లాకారం ఉంది ఇల్లు. ఇట్లా ఈ ఆకారం వచ్చింది. ఇటు వరకు ఇట్లా ఉంది ఇల్లు ఇష్టంగా. వచ్చినాక వీళ్ళు వేరే ఆయన దత్తుకు తీసుకొచ్చుకున్నారు. దత్తుకు తీసుకొచ్చుకున్నాక ఆయనకు 2 కొడుకులు 3 కూతుర్లు కలిగితే 2వ కొడుకు కొద్దిగా అమాయకుడే. ఆయనకు కూడా పెళ్లి చేస్తే ఆమె స్వర్గస్థురాలైంది. ఈయన భార్యకు పెళ్లి చేసుకున్నాక ఈయన భార్యకు మెంటల్ వచ్చింది. ఆమె తొందరలోనే వెళ్ళిపోయింది. పిల్లలు అయితేనే దాదాపు ఒక 20 ఏళ్ళు కాపురం చేస్తేనే ఆమె వెళ్ళిపోయింది. యజమాని భార్యను కోల్పోయినాడు అనమాట ఆగ్నేయంలో.
ఇంక పెద్ద కొడుకు పెళ్లి చేసినారు. పెద్ద కొడుకు పెళ్లి చేస్తే ఆయనకి 2 కూతురులే. ఇంకా పెద్ద కూతురును రెండో కూతురును వేరే ఇస్తే వాళ్ళ ఇండ్లు కూడా ఇట్నే ఆజ్ఞాలు పెరిగినాయి. అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఇది ఇండ్లు దత్తుకు వచ్చినాడు ఒక ఆయన దత్తు తీసుకొస్తుంది. ఆయన భార్యకు మెంటల్ వచ్చింది. ఆయనకి 2 కొడుకుల్లో ఒక కొడుకు చిన్న కొడుకు అమాయకుడే, 3 కూతుర్లు. అంటే ఇంకా వాళ్ళ వివాహాలైనాయి. అయితే రెండో కొడుకు మొదటి భార్య కాపురం చేయకపోతే రెండో వివాహం చేసినారు. కొంచెం అమాయకురాలనే చేసినాడు. ఈ మంచి అమాయకుడు, ఆ మంచి అమాయకుడే. అయితే ఈయన కూతుర్ని యజమాని కూతుర్ని ఎటువంటి ఇళ్ళకి ఇచ్చినా సరే, రెండవ పెద్ద కొడుకు 2 కూతుర్లు అని చెప్పినానే, వాళ్ళకు కూడా ఉత్తాడి పిల్లలే. మళ్ళీ వాళ్ళకు కూడా మోపిల్లలు ఉట్టలే. అంటే యజమానికి 2 కొడుకులు 3 కూతుర్లు అని చెప్పినాను కదా. 3 కూతురుల్లో రెండో కూతురుకు 2 అమాయకులే పిల్లలు. రెండో కొడుకు ఒకటే ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆమె విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ పెళ్ళి కొంచెం అమాయకురాలనే చేసినారు. అంటే ఇప్పుడు కూతురునే చేసినారు. కూతురు మనవరాలని చేసినారు. చేసుకున్నాక ఆమె కూడా అమాయకురాలే. ఇంకా పెద్ద కొడుకు 2 కూతుర్లు కలిగినారు కదా. ఆ 2 కూతుర్లకు పెళ్లి చేస్తే 2కి మళ్ళీ ఆడపిల్లలు పుట్టినారు, మగపిల్లలు పుట్టలే. ఇదే ఫ్రెండ్స్, ఇది ఇట్లా ఇల్లు ఉంటాయి. అయితే ఇలా కూతుర్లను ఎటువంటి ఇళ్ళకి ఇచ్చినారంటే ఇక్కడ చూపిస్తాను, ఒక్క నిమిషం. దీని జీన్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చి ఇట్లా వీధి పోయింది. ఒక కూతురు తూర్పాగ్నేయ వీధి పోటీపడి మీకు ఇచ్చినారు. ఈమెకు ఇక్కడ డోర్ ఉంది. ఇది ఇల్లు అన్నమాట. ఇల్లు తూర్పు, ఇది ఆగ్నేయం, దక్షిణం. ఇది ఇట్లా వీధి ఉంది. ఇట్లా వీధి ఉంది. ఇట్లా బెడ్రూమ్, ఇది బెడ్రూమ్. ఒక రఫ్ గీస్తున్నాను. ఇంకొక చిన్న కూతుర్ని, పెద్ద కూతుర్ని ఉత్తరం, ఇది ఉత్తరం అవుతుంది. ఇగో ఫ్రెండ్స్, ఇది ఈశాన్యం, ఇది తూర్పు. ఇది పెద్ద కూతుర్ని ఇట్లా ఈశాన్యం దగ్గర ఇంటికే ఇచ్చినారు. ఇట్లా ఇక్కడ నుంచి తగ్గింది ఈశాన్యం. ఇది వేరే వాళ్ళ ఇంటికి రస్తా. ఇట్లా పెద్ద కూతుర్ని ఇటువంటి ఇంటికి ఇచ్చినారు. ఇక్కడ దారి పెట్టినారు. ఇవి రూములు. ఇవి చిన్న కూతురు, ఇది తూర్పు. ఇది అంటే ఇది వేరే ఊరు, ఇది వేరే ఊరు, ఇది వేరే ఊరు. అంటే ఇక్కడ ఆ ఇంట్లో ఈ ఇంట్లో తూర్పు ఆగ్నేయంటే 2 కొడుకు కూతురు అమాయకులే. ఆయన స్వర్గస్థులైనాడు, కొడుకు తిన్నాడు, తల్లి పిల్ల ఇప్పుడు ఇంట్లో కోడలు అత్త ఇంటనే ఉన్నారు. ఇంకా పాపం ఏం చేస్తారు. చిన్న వయసులోనే తల్లి నెలకు లోపలనే తండ్రి కొడుకు 2 ఒకటేసారి వెళ్ళిపోయారు స్ట్రోక్తోని. చిన్న కొడుకు పెళ్లి చేసినాక ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళకే వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఆగ్నేయం పెరిగితే పెళ్ళైన ఆడపిల్ల ఇంటికి వచ్చింది. ఇది పెద్ద కూతురు ఇల్లు. ఇట్లుంది. ఇట్లా వచ్చింది పెద్ద కూతురు. ఇక్కడ వచ్చి రెండో కూతురు ఇల్లు. ఇట్నే ఉంది వాళ్ళ ఇల్లు. అంటే ఆ యజమాని తన ఆగ్నేయం పెరిగింది కాబట్టి ఇట్లా ఆగ్నేయ దోషాలను ఇళ్ళకి ఇచ్చుకున్నాడు. ఈమెకు పెళ్ళైనాక 4-5 ఏళ్ళకే ఆయన స్వర్గస్థుడైనాడు. ఈయనకు పెళ్ళైనాక 20-25 ఏళ్ళకి స్వర్గస్థుడైనాడు ఆయన. అయితే 2 అమాయకులే ఇంట్లో 2 అమాయకులు. ఇంట్లో పెళ్ళైన పిల్ల ఇంటికి వచ్చింది. సరే, ఇది కథ ఉండండి. ఇప్పుడు ఇంటి ఆమె పెద్ద కూతురు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ కన్నా ఎక్కువ కాపురం చేయాలి. ఆయన స్వర్గస్థుడైనాడు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈడ ఆగ్నేయం పెరిగింది దోషాలే కదా. ఇక ఈడ కూడా ఆగ్నేయం పెరిగింది. ఈ యజమాని అట్టటి ఇళ్ళకే ఇచ్చుకున్నాడు. చూడండి,
అంటే జీన్స్ అంటారు దీన్ని. అంటే ఈ తూర్పు ఆగ్నేయ వీధి పోటీ ఏడుందో ఈడ వాళ్ళ చిన్న కూతురింటికి అదే ఉంది. ఈడ ఈశాన్యం దగ్గర ఆగ్నేయం పెరిగిందో పెద్ద కూతురింటికి అట్టే ఆగ్నేయం పెరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఉంటా.